నమస్కారం అందరికీ. నాగర్ కర్నూలు జిల్లాలో జరిగిన సంఘటన అందరికీ తెలిసిందే. ఈ దేశం ఒక భయంకరమైన వ్యాధితో బాధ పెడుతుంది. దాని పేరే కులం. ఈ మాట ద్వారా చాలామంది నన్ను దేశద్రోహి అని, విద్రోహ శక్తి అని, తీవ్రవాది అని కూడా అంటారు. బాధ లేదు, ఎందుకంటే సామాన్య ప్రజలకు లేని స్వేచ్ఛ, సమానత్వం అవి లేనప్పుడు ఈ దేశం ఎటువైపు పోతుందో ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. హిందువులము ప్రియ బంధువులము అని చెప్తారు. మరి అదే హిందువులపైన దాడులు జరిగినప్పుడు ఏం పీకుతుర్రో చెప్పాలా? కాళ్ళు కొంతమంది పేడ ఆర్టిస్టులు పెట్టుకొని వచ్చి మేమే ఉన్నాము, మేము ఈ ధర్మాన్ని ప్రొటెక్ట్ చేస్తున్నామని చెప్పుకుంటా. మత మార్పిడి అనేది ఎందుకు జరుగుతుంది ఈ సమాజంలో? మత మార్పిడిని అరికట్టడానికే మేమున్నామని చెప్పుకొని బతికే కుక్కలు ఏవైతే ఉన్నాయో వాటిని అరికట్టడం అంటే ఏంటి? ఇలా మత మార్పిడికి ముఖ్య కారణం కుల ఉన్మాదం. మీకు దమ్ముంటే కుల వివక్షణ ఆపండి. కులము లేని సమాజాన్ని నిర్మించడానికి మీ వంతు బాధ్యత తీసుకోండి. అప్పుడు మేమేదో పీకి పొడుస్తున్నామని చెప్పుకోవడానికి ఒక అది ఉంటుంది. ఎంతసేపు ఈ సమాజంలో బతుకుతున్న అణగారిన వర్గాల, నిమ్న ప్రజల హక్కులకు భంగం కలిగించే ఈ దరిద్రపు నా కొడుకులు ఎవడైతే అహంకార కుల బలుపుతోటి ఉన్నారో, కుల బలుపున్నోనికి చెప్తున్నా, అగ్రకుల అహంకార కుల బలుపున్నోళ్ళు మలిసి పెట్టుకోండి. మేము తిరగబడితే ఏ ఒక్క నా కొడుకు కూడా రోడ్డు మీద తిరగడు. అది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. అంత కుల బలుపు ఉంటే పెట్టుకోనరా నాయనా, ఎన్న పోయి సావండి, ఈ దేశం విడిచిపోండి. ఈ దేశము అందరికీ సమానత్వం కల్పించింది, రాజ్యాంగం అందరికీ సమానత్వం కల్పించింది. నేను పార్టీ పెద్దలకు కూడా విజ్ఞప్తి చేస్తున్నా, నా బొచ్చులో రాజకీయం ఇలా ఉంటుంది, రేపు పోతుంది. పెద్ద అదేం కాదు, పదవులు ఇవాళ ఉంటాయి, రేపు బీక్తాయి. ఇప్పటికీ కూడా పోలీస్ అధికారులు మొద్దు నిద్ర అది చేస్తూ ఉంటే ఇంకా ఏం చేస్తుర్రు? ఈ సెక్షన్ లేదు, ఆ సెక్షన్ లేదు. దాడి జరిగింది, ఒక పసిపిల్ల చచ్చిపోయింది, అడ అంత క్లియర్ కట్గా ఉంది. తీసుకుపోయి లోపలేసి నూకి 4 తన్నక ఈ సెక్షన్ లేదు, ఆ సెక్షన్ లేదు. లాస్ట్ టైం ఏదో సినిమా హీరోలు వచ్చి కూసోంగానే ఐబొమ్మ రవి మీద అంత పెద్ద ఇన్వెస్టిగేషన్ చేసి పెద్ద మేమే పుడింగితనం దొబ్బుతున్నాం అన్నట్టు బిల్డప్ కొట్టిన పోలీసులు ఎలా యాడున్నారయ్యా? నాకు అర్థం కాదు. సామాన్యులకు న్యాయం లేదా? సామాన్యులు ప్రజలు కాదా? సామాన్యులు ఓట్లేస్తే ఇలా ముఖ్యమంత్రులు, మంత్రులు పదవులలో కూర్చున్నారు. బొచ్చులో పదవులు, బొచ్చులో రాజకీయాలు ఇవాళ ఉంటాయి, రేపు పోతాయి. మనిషి ప్రాణం ముఖ్యం. ఒక పసికందుకు కులం అంటగట్టి కులం పేరుతోటి కాళ్ళకాడ తెచ్చి పసిపిల్లను చూసి ఇడిచిపెట్టు అనంటే తన్ని చంపిన సమాజము సిగ్గుపడాలా? ఈ దేశం, ఈ రాష్ట్రం సిగ్గుపడాలా? ఈ అంశంపై రేవంత్ రెడ్డి గారు కూడా ఖండించాల్సిన అవసరం ఉంది. ఎస్, ప్రజలకు పథకాలు అందకపోతే వాళ్ళ పొట్టకూటి కోసం వాళ్ళు పనిచేసుకొని తింటారు, బతుకుతారు. కానీ ఏంది కులం మధ్యలో, మతం మధ్యలో చిచ్చులు పెట్టి సామాన్య ప్రజల మీదకు తెచ్చుడేంది? వాడు ఎవడో వాడు ఏ గొట్టంగాడో, ఏ పార్టీలో ఉన్నా, ఎక్కడ ఉన్నా అరెస్టు చేసి బొక్కలేరేటట్టు తన్నాల నా కొడుకులను. కుల బలుపుంటే కుత్తలో మలిసి పెట్టుకోనరా దొంగ నా కొడుకులారా, అంత బలిసి కొట్టుకుంటురా? మానం మర్యాద లేదా? ప్రాణం కంటే పరువు, కులము, మత ఏంద్రా మీ పంచాది? చదువుకొని దద్దమ్మల్లారా, వాడు ఏ పార్టీలో ఉన్నా కూడా నేను రేవంత్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తున్నా, ఇది పార్టీకి చాలా డ్యామేజ్ అవుతుంది, మీ ఇమేజ్కి చాలా డ్యామేజ్ అవుతుంది, ప్రభుత్వానికి కూడా చెడ్డ పేరు వచ్చింది ఆల్రెడీ. అగ్రకుల అహంకారం, కాంగ్రెస్ పార్టీ ఇట్లన్నీ రాచరిక పరిపాలన, అహంకార పరిపాలన, అగ్రకుల పరిపాలన ఇవన్నీ వస్తుంటే మీకు స్టేట్మెంట్లు కనిపిస్తలేవా? చూడండి కాస్త.
సామాన్య ప్రజలకు మించింది ఏదీ లేదు. బొచ్చులో రాజకీయాలు, బొచ్చులో పదవులు ఇలా ఉంటాయి, రేపు పోతాయి. వాటి కోసము ప్రాకులాడుకుంటా ఏదో ఒక కులాన్ని కాపాడాలనుకుంటే మాత్రం మట్టి కొట్టుకపోతారు అనేది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది ఏ పార్టీ నాయకులైనా. ఇంకా మేము పేడ్ ఆర్టిస్ట్ గాళ్ళలాగా వచ్చి మేము ఈ ఫలానా మతానికి మేము పెద్ద అది అని చెప్పుకునే కొంతమంది మేధావులు ఉన్నారు, వంకర సంకర జాతి నుంచి వచ్చి. మీ బతుకులకి ఏమైనా అర్థం ఉంటే పోయి నాగర్ కర్నూలులో పోయి కూర్చొని ఆ సమస్యను సార్ట్అవుట్ చేసి ఆ దొంగ నా కొడుకులను అరెస్ట్ చేయడానికి కొట్లాడండి. నేను పోలీస్ వ్యక్తులకు కూడా విజ్ఞప్తి చేస్తున్నా, ఏ పార్టీలో ఉన్న తప్పు చేసినోడు తప్పుడు వ్యక్తే, ఏ పార్టీలో ఉన్నా అది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇలా మీరు పోలీస్ అధికారులు వ్యవస్థకు అనుకూలంగా పనిచేయాలా. ఎవడో నాయకులకు వాని అడుగులకు మడుగులు ఒత్తుకుంటా పనిచేస్తా అంటే నడవది. దీన్ని ప్రభుత్వం సీరియస్ యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉందని నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా.